శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. మేషరాశివారు ఒక్క క్షణం ఆలోచించండి. గత కొంతకాలంగా మీ జీవితంలో ఎందుకు ఇన్ని మార్పులు వచ్చాయో ఎప్పుడైనా అనిపించిందా? ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం, నమ్మినవారే దూరమవ్వడం, ఎవరికీ చెప్పలేని బాధను ఒంటరిగా భరించడం వంటి పరిస్థితులు మీ జీవితంలో ఎదురయ్యుండొచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కాదు. పంచమస్థానంలో కేతువు, వ్యయస్థానంలో శని ప్రభావం వల్ల మేషరాశివారు గత కర్మల ఫలితాలను అనుభవించిన కాలమిది. అందుకే రహస్య శత్రువులు, మోసాలు, అవమానాలు, మానసిక ఒత్తిడులు ఎక్కువయ్యాయి. కాని ఈ అనుభవాలే ఇప్పుడు మిమ్మల్ని లోపల నుంచి మరింత బలంగా మార్చాయి. ఇప్పుడిక పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభమైంది. మీ జీవితంలో నిజం కాని బంధాలు దూరమవుతూ నిజంగా సహాయం చేసే వ్యక్తులు దగ్గరవుతున్నారు. ఇది గ్రహాల మార్పు ప్రభావం. మే 16, 17, 18, 19, 20 తేదీలలో మేషరాశివారికి కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించే అవకాశముంది. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, కుటుంబ జీవితం, ప్రేమ సంబంధాలు వంటి విషయాల్లో స్పష్టత పెరుగుతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. పంచమస్థానంలో కేతువు సంచారం వల్ల మేషరాశివారు మానసికంగా, భావోద్వేగపరంగా ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నారు. తీసుకున్న నిర్ణయాలు ఫలించకపోవడం, చదువులో లేదా ఉద్యోగంలో నిరుత్సాహం రావడం, ప్రేమ సంబంధాల్లో దూరం పెరగడం వంటి పరిస్థితులు చాలామందికి ఎదురయ్యాయి. ముఖ్యంగా నేనెక్కడ తప్పు చేశాను అనే ప్రశ్న తరచుగా మనసులో తిరిగే కాలమిది. కొందరికి పిల్లల విషయాల్లో ఆందోళనలు, మరికొందరికి కుటుంబంలో అపార్థాలు ఎక్కువయ్యాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం ఒక పరీక్షలా మారింది. నిజమైన బంధాలు మాత్రమే నిలబడగా కేవలం ఆకర్షణపై ఉన్న సంబంధాలు దూరమయ్యాయి. విద్యార్థులకు కూడా ఏకాగ్రత లోపం, భయం, ఒత్తిడి వంటి సమస్యలు పెరిగాయి. ఎంత చదివినా గుర్తులేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మేషరాశివారు ఇకపై తీసుకునే నిర్ణయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతుంది. శివనామస్మరణ, ధ్యానం, దేవాలయ దర్శనం వంటి పనులు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. రాబోయే రోజుల్లో మీ సామాజిక గౌరవం పెరగడం, ఆర్థికంగా మెరుగుదల రావడం, కొత్త అవకాశాలు కలగడం వంటి శుభఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషరాశి విద్యార్థులు గత కొంతకాలంగా మెమరీ, ఏకాగ్రతకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎంత చదివినా గుర్తులేకపోవడం, చదివినది తలలో నిలవకపోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గింది. తల్లిదండ్రుల అంచనాలు, సమాజ ఒత్తిడి కలిసి మానసిక భారంగా మారాయి. అయితే ఇది శాశ్వత సమస్య కాదు. కేతువు ప్రభావం వల్ల వచ్చిన తాత్కాలిక మానసిక అయోమయం మాత్రమే. మే 16 నుంచి 20 తేదీల తర్వాత పరిస్థితుల్లో క్రమంగా మార్పు కనిపించే అవకాశముంది. ఈ సమయంలో మేషరాశివారు తమ భావాలను బయటకు చెప్పలేకపోయారు. ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోరు అనే భావన పెరిగి లోపలే బాధపడుతూ బయటకు మాత్రం సాధారణంగా కనిపించే ప్రయత్నం చేశారు. దాంతో మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చిరాకు, చిన్న విషయాలకు కోపం రావడం వంటి సమస్యలు పెరిగాయి. కొందరికి ఆకలి తగ్గిపోవడం, మరికొందరికి ఎక్కువగా తినడం వంటి మార్పులు కూడా కనిపించాయి. పంచమ స్థానంలో కేతువు ఉండడం వల్ల గత కర్మల ఫలితాలు జీవితంలో అనుభవానికి వచ్చాయి. గతంలో తెలియక చేసిన తప్పులు, ఎవరి మనసు నొప్పించిన సంఘటనలు ఇప్పుడు వేరే రూపంలో తిరిగి ఎదురయ్యాయి. అందుకే ఇది ఎందుకు జరిగింది అని బాధపడటం కంటే ఇది నాకు ఏం నేర్పిస్తోంది అని ఆలోచించడం మంచిది. ఈ అనుభవాలు మేషరాశివారిని లోపల నుంచి మరింత పరిపక్వంగా మార్చాయి. ఈ కాలంలో ఒంటరితనం కూడా ఎక్కువగా అనిపించింది. చుట్టూ మనుషులున్నా మనసుకు దగ్గరగా అనిపించే వ్యక్తి లేడనే భావన కలిగింది. కాని ఇదే సమయంలో కొందరికి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగింది. దేవుడిపై నమ్మకం, పూజలు, ధ్యానం, మంత్రజపం వంటి వాటివైపు మనసు మళ్లింది. ఇది కేతువు ఇచ్చే మంచి ఫలితంగా చెప్పాలి. మేషరాశి మహిళలకు కుటుంబ బాధ్యతలు, పిల్లల గురించి ఆందోళనలు, గుర్తింపు లేకపోవడం వంటి భావనలు ఎక్కువయ్యాయి. తాము ఎంత చేసినా విలువ ఇవ్వడం లేదనే బాధ మనసును కలిచివేసింది. పురుషులకు కెరీర్ విషయంలో అయోమయం పెరిగింది. చేస్తున్న పని నచ్చకపోయినా వదలలేని పరిస్థితి. కొత్తగా మొదలుపెట్టాలనే ఆలోచన ఉన్నా ధైర్యం లేకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. కేతువు ఎప్పుడూ నాశనం చేయడానికి రాదు, మన జీవితాన్ని శుద్ధి చేయడానికి వస్తుంది. అవసరం లేని బంధాలు, భ్రమలు, అహంకారాన్ని తొలగించి నిజమైన మార్గాన్ని చూపిస్తుంది. అందుకే ఈ కాలంలో జరిగిన నష్టాలు, విడిపోవడం, నిరాశలు అన్నీ భవిష్యత్తులో మంచి మార్పులకు పునాది అవుతాయి. వ్యయస్థానంలో శని ప్రభావం వల్ల ఖర్చులు పెరగడం, డబ్బు నిలవకపోవడం, రహస్య శత్రువులు ఇబ్బందులు పెట్టడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి.
కొందరు వ్యక్తులు బయటకు మంచివారిలా కనిపించినా లోపల అసూయ, స్వార్థంతో ప్రవర్తించారు. కాని ఇప్పుడు వారి నిజ స్వభావం నెమ్మదిగా బయటపడుతోంది. మే 16 నుంచి 20 తేదీలలో కొన్ని నిజాలు మీకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశముంది. ఇప్పుడిక మేషరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీ బలహీనతకు కాదు, మీ అంతర్గత బలాన్ని గుర్తుచేయడానికి వచ్చిన పరీక్షలు. ఎంత కఠిన పరిస్థితులు వచ్చినా మీరింకా నిలబడి ఉన్నారంటే అదే మీ అసలైన విజయం. వ్యయస్థానంలో శని ప్రభావం వల్ల మేషరాశివారు గత కొంతకాలంగా అనేక పరీక్షలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నమ్మినవారి వల్ల మోసాలు, డబ్బు విషయంలో నష్టాలు ఎక్కువయ్యాయి. నమ్మకంతో ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం, భాగస్వామ్య వ్యాపారాల్లో సమస్యలు రావడం, మాటమీద చేసిన ఒప్పందాలు మనకే నష్టం కలిగించడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కొందరికి తమ మంచితనాన్ని బలహీనతగా తీసుకొని ఇతరులు లాభపడిన సందర్భాలు కూడా జరిగాయి. ఇది శని నేర్పే కఠినమైన జీవనపాఠం. ఈ కాలంలో మేషరాశివారు అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. ప్రత్యక్షంగా కాకపోయినా వెనుకనుంచి అపవాదులు, మాటలు, ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నాలు జరిగాయి. కార్యాలయం, కుటుంబం లేదా స్నేహితుల వర్గంలో ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురయ్యాయి. నేను తప్పు చేయకపోయినా ఎందుకిలా జరుగుతోంది అనే బాధ మనసును కలచివేసింది. కాని శని ఆలస్యంగా అయినా న్యాయం చేస్తాడనే విషయం గుర్తుంచుకోవాలి. రహస్య శత్రువుల ప్రభావం కూడా ఈ సమయంలో ఎక్కువగా కనిపించింది. వీరు ప్రత్యక్షంగా ఎదురు నిలబడకుండా వెనుకనుంచి కుట్రలు, అపార్థాలు సృష్టించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆఫీస్లో లేదా దగ్గరి సంబంధాల్లో ఉన్న కొందరు వ్యక్తుల వల్ల మానసిక ఒత్తిడి పెరిగింది. బయటకు తీపిగా మాట్లాడినా లోపల అసూయ, స్వార్థం దాగి ఉండే పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే ఈ సమయంలో వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా ఉండటం మంచిది. వేద జ్యోతిష్య ప్రకారం కొందరికి ఎస్, హెచ్, ఎల్, యు వంటి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపించాయి. అయితే ఇది ప్రతి ఒక్కరికీ ఒకేలా వర్తించదు. కేవలం జాగ్రత్తగా ఉండాలని సూచన మాత్రమే. శని ప్రభావం వల్ల మేషరాశివారు మానసికంగా కూడా అలసిపోయారు. నిద్రలేమి, గత విషయాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడం, ఒంటరిగా ఉండాలని అనిపించడం వంటి పరిస్థితులు పెరిగాయి. ఇది బలహీనత కాదు, శని మనల్ని లోపల నుంచి పరిపక్వంగా మార్చే ప్రక్రియలో భాగం. కొన్ని యుద్ధాలు మాటలతో కాదు, మౌనంతో గెలవాల్సి ఉంటుందని ఈ కాలం నేర్పింది. మే 16, 17, 18, 19, 20 తేదీలలో మేషరాశివారికి కొన్ని విషయాల్లో స్పష్టత పెరుగుతుంది. ఎవరు నిజంగా మనవారు, ఎవరు అవసరం కోసం దగ్గరయ్యారో అర్థమయ్యే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు, కుటుంబ బాధ్యతలు, ఆరోగ్యానికి సంబంధించిన వ్యయాలు పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే ఈ కష్టాలన్నీ మీ బలహీనతకు కాదు, మీ వ్యక్తిత్వాన్ని మరింత గట్టిగా తయారు చేయడానికి వచ్చిన పరీక్షలు. శని ఎప్పుడూ శత్రువు కాదు, కఠినమైన గురువు. ఈ కాలం తర్వాత మీరు ఎవరి మాటలను అంత సులభంగా నమ్మరు. మీ కాళ్లపై మీరు నిలబడే ధైర్యం పెరుగుతుంది. ఇక తృతీయ స్థానంలో వక్రగతిలో ఉన్న గురుడు మేషరాశివారికి లోపల పెద్ద మార్పులను తీసుకొచ్చాడు. ప్రయత్నాలు ఆలస్యంగా ఫలించడం, మాటలకు విలువ లేకపోవడం వంటి అనుభవాలు ఎదురైనా ఈ కాలంలో మీరు సహనం, ఆలోచించి మాట్లాడే గుణం, పరిస్థితులను లోటుగా అర్థం చేసుకునే సామర్థ్యం నేర్చుకున్నారు. బయట ఫలితాలు ఆలస్యంగా కనిపించినా లోపల మీరు మరింత బలమైన వ్యక్తిగా మారుతున్నారు. తృతీయ స్థానంలో వక్రగతిలో ఉన్న గురుడు మేషరాశివారికి జీవితంలో లోపల పెద్ద మార్పులను తీసుకొచ్చాడు. మొదట్లో సంబంధాల్లో దూరం పెరిగినట్టు అనిపించినా నిజానికి ఇది అనవసరమైన సమస్యలను తగ్గించింది. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు లేదా దగ్గరి బంధువులతో చిన్న అపార్థాలు, మాట పట్టింపులు జరిగినా ఇవి శాశ్వతం కావు. మే 16, 17, 18, 19, 20 తేదీల తర్వాత సంబంధాల్లో మళ్లీ అవగాహన పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మేషరాశివారు తమ ధైర్యాన్ని పరీక్షించబడినట్టు అనుభవించారు. చిన్న సమస్యలే పెద్దవిగా కనిపించినా భయమున్నా ముందుకు వెళ్లే గుణం మీలో పెరిగింది. అదే నిజమైన ధైర్యం. వక్రగురుడు మీలో దాగి ఉన్న ప్రతిభలను మళ్లీ బయటకు తీసుకొచ్చాడు. రచన, సంగీతం, బోధన, సోషల్ మీడియా, యూట్యూబ్, ఫ్రీలాన్సింగ్ వంటి రంగాల్లో ఆసక్తి పెరిగింది. మొదట్లో స్పందన తక్కువగా ఉన్నా ఇవే భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారితీసే సూచనలు. గురుడి దృష్టి వల్ల నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు కదులుతున్నాయి. ప్రభుత్వ పనులు, డాక్యుమెంట్లు, అనుమతులు, న్యాయపరమైన విషయాల్లో ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో అనుభవమున్న వ్యక్తుల సలహాలు మీ జీవితంలో కీలక మార్పులకు కారణమవుతాయి. ఒక చిన్న సూచన కూడా మీ ఆలోచనా విధానాన్ని మార్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడుతున్నాయి. ఒక్కసారిగా పెద్ద లాభాలు కాకపోయినా ఆదాయం స్థిరంగా మారే సూచనలు ఉన్నాయి. సైడ్ ఇన్కమ్, ఫ్రీలాన్స్ పనులు, స్వంత ప్రతిభ ద్వారా వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మీ కృషి మీద మీకే నమ్మకం పెరగడం ఈ కాలంలో జరిగిన గొప్ప మార్పు.
ప్రేమ జీవితంలో కూడా గురుడు మాటల ప్రాధాన్యతను పెంచాడు. మాట్లాడకపోతే అపార్థాలు పెరిగాయి, నిజాయితీగా మాట్లాడితే సమస్యలు తగ్గాయి. అందుకే మేషరాశివారు తమ భావాలను స్పష్టంగా చెప్పడం నేర్చుకోవాలి. నిజాయితీ ఉన్న చోట బంధాలు నిలబడతాయి. ఇప్పుడు గురుడు నెమ్మదిగా అనుకూల స్థితిలోకి వస్తుండటంతో గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితాలు కనిపించడం మొదలవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ నిర్ణయాలకు గౌరవం వస్తుంది. ఇది ఒక్కసారిగా కాకుండా క్రమంగా జరిగే మార్పు. ఇక భాగ్యస్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు కలిసి ఉండడం మేషరాశివారికి అదృష్టద్వారాలు తెరుస్తోంది. గతంలో ఆగిపోయిన అవకాశాలు మళ్లీ కదలడం ప్రారంభమైంది. రవి ప్రభావం వల్ల ఆత్మగౌరవం పెరుగుతుంది. అవమానాలు, నిరాకరణల తర్వాత కూడా నేను తక్కువ కాదు అనే నమ్మకం బలపడుతోంది. బుధుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఆలోచనలకు స్పష్టత పెరిగింది. చదువు, కమ్యూనికేషన్, వ్యాపార చర్చలు, రచన వంటి రంగాల్లో మీ మాటకు ప్రభావం పెరుగుతోంది. కుజుడు ధైర్యాన్ని పెంచి కొత్త నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తున్నాడు. ఉద్యోగ మార్పులు, కొత్త ప్రయత్నాలు, న్యాయపరమైన విషయాల్లో ముందడుగు వేయాలనే ధైర్యం పెరుగుతోంది. శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల జీవితంలో చిన్న చిన్న ఆనందాలు మళ్లీ కనిపించడం మొదలైంది. కుటుంబంలో శుభవార్తలు, ప్రేమలో మాధుర్యం, స్నేహితుల సహాయం వంటి మంచి మార్పులు కనిపిస్తున్నాయి. మహిళలకు ఈ ప్రభావం మానసికంగా ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ కాలంలో మేషరాశివారికి ఆధ్యాత్మికత కూడా పెరుగుతోంది. దేవాలయ దర్శనాలు, పూజలు, మంత్రజపం, దానం వంటి పనులపై ఆసక్తి పెరుగుతుంది. ఇది భయంతో వచ్చిన భక్తి కాదు, అనుభవంతో వచ్చిన నమ్మకం. లాభస్థానంలో ఉన్న రాహువు వల్ల కొత్త మార్గాల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, డిజిటల్ వ్యాపారాలు, ఫ్రీలాన్సింగ్ వంటి రంగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పరిచయాలు మీ జీవితంలో కొత్త దారులు తెరుస్తాయి. అయితే ప్రతి ఒక్కర్నీ పూర్తిగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశివారు ఇప్పుడు చిన్న లక్ష్యాలతో కాదు, పెద్ద విజయాల కోసం ఆలోచించడం ప్రారంభించారు. గత కష్టాలు మీలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీసుకొచ్చాయి. రాబోయే రోజుల్లో మీ కృషికి సరైన ఫలితం దక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మేషరాశివారికి ఈ కాలంలో అదృష్టం కలిసి వస్తున్నా ఓర్పు కూడా అంతే అవసరం. రాహువు ప్రభావం వల్ల త్వరగా ఫలితాలు రావాలనే ఆత్రం పెరుగుతుంది. కాని భాగ్యస్థానంలోని గ్రహాలు సరైన దారి చూపిస్తున్నాయి. అందుకే తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. మే 16, 17, 18, 19, 20 తేదీలలో వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే సూచనలు ఉన్నాయి. వచ్చిన డబ్బును సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం. రాహువు ప్రభావం వల్ల ఇంకా సాధించాలి అనే తపన పెరుగుతుంది. అయితే సంతృప్తి, నియంత్రణ కూడా అవసరం. ఈ కాలంలో వచ్చిన అవకాశాలు పరీక్షల తర్వాత వచ్చిన వరాల్లాంటివి. కాబట్టి వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దశమస్థానంలో రవి, కుజుడు, శుక్రుడు ప్రభావం వల్ల మేషరాశివారి కెరీర్ జీవితంలో పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం, మీ పనికి గుర్తింపు రావడం, కొత్త అవకాశాలు దక్కడం వంటి ఫలితాలు కనిపిస్తాయి. కొందరికి ప్రమోషన్ అవకాశాలు, మరికొందరికి కొత్త నాయకత్వ బాధ్యతలు రావచ్చు. మొదట్లో ఇవి భారంగా అనిపించినా చివరికి మీ సామర్థ్యాన్ని నిరూపించే కాలంగా మారుతుంది. కుజుడు దశమస్థానంలో ఉండడం వల్ల మీలో ఉన్న పట్టుదల, పోరాట శక్తి మరింత బలపడుతుంది. ఒక పని చెయ్యాలని నిర్ణయించుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. ఆఫీస్లో అభిప్రాయ భేదాలు వచ్చినా చివరికి మీ పనితీరుకే గుర్తింపు వస్తుంది. శుక్రుడు ప్రభావం వల్ల సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా అనుకూల సమయం. వ్యాపారస్తులకు కూడా ఈ కాలం నెమ్మదిగా కాని స్థిరమైన ఎదుగుదలను ఇస్తుంది. పనిభారం పెరిగినా ఆదాయం కూడా క్రమంగా పెరుగుతుంది. పాత కస్టమర్లు తిరిగి రావడం, నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభం కావడం వంటి శుభసూచనలు కనిపిస్తున్నాయి. అయితే కొత్త భాగస్వామ్యాల విషయంలో పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్లాలి. ఈ సమయంలో పనిమీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కుటుంబానికి సమయం తగ్గే అవకాశముంది. దాంతో ఇంట్లో కొంత అసంతృప్తి రావచ్చు. ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చిన్న చిన్న మాటలు, శ్రద్ధ, సమయం ఈ సమస్యలను తగ్గిస్తాయి. ఆరోగ్యపరంగా మేషరాశివారు జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి వల్ల అలసట, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. కుజుడు ప్రభావం వల్ల వేడి సంబంధిత సమస్యలు, బీపీ, ఆమ్లత్వం వంటి ఇబ్బందులు పెరిగే అవకాశముంది. సరైన విశ్రాంతి, ఆహార నియమాలు, నీరు ఎక్కువగా తాగడం, కొద్దిగా వ్యాయామం చేయడం మంచిది. కుటుంబ జీవితంలో గతంలో ఉన్న అపార్థాలు క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులతో అవగాహన పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు రావచ్చు.
అవివాహితులకు వివాహ సంబంధిత విషయాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. విద్యార్థులకు ఈ కాలం కాస్త కఠినంగా అనిపించినా భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. చదివినది వెంటనే గుర్తు లేకపోయినా నిరుత్సాహపడకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఓర్పు కోల్పోకూడదు. ఇప్పుడు పెట్టే కష్టం తర్వాత మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రేమ జీవితంలో ఈ కాలం నిజాయితీకి పరీక్షగా మారుతుంది. అపార్థాలను దూరం చెయ్యాలంటే స్పష్టంగా మాట్లాడడం అవసరం. నిజమైన బంధాలు ఈ పరీక్షను దాటుకుని మరింత బలపడతాయి. మేషరాశివారు ఇప్పుడు గుర్తించుకోవాల్సిన విషయం ఒక్కటే: గత కష్టాలు మిమ్మును బలహీనంగా చేయలేదు, మరింత గట్టిగా తయారుచేశాయి. రాబోయే రోజుల్లో మీ కృషికి సరైన గుర్తింపు దక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితంలో మేషరాశివారికి ఈ కాలం నమ్మకానికి పరీక్షగా మారుతుంది. ఒకరిపై ఒకరికి ఎంత విశ్వాసముందో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. భావాలను దాచుకోవడం కన్నా నిజాయితీగా మాట్లాడడం వల్ల అపార్థాలు తగ్గుతాయి. కొత్త ప్రేమ పరిచయాలు వచ్చే అవకాశమున్నా వెంటనే బలమైన బంధాలుగా మారకపోవచ్చు. అందుకే మే 16, 17, 18, 19, 20 తేదీలలో తీసుకునే నిర్ణయాల్లో ఓర్పు చాలా అవసరం. గతంలో ఎదురైన కష్టాలు మిమ్మును బలహీనులను చెయ్యలేదు, మరింత బలంగా తయారుచేశాయి. ఇప్పుడు మీలో ఓర్పు, అనుభవం, పరిస్థితులను అర్థం చేసుకునే పరిపక్వత పెరిగింది. చిన్న చిన్న విజయాలు కూడా మీలో కొత్త నమ్మకాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మంచి మార్పులను తీసుకొస్తుంది. దేవుడిపై నమ్మకం పెరగడం, పూజలు, ప్రార్థనల వల్ల మనసుకు ప్రశాంతత లభించడం వంటి ఫలితాలు కనిపిస్తాయి. ఇది భయంతో వచ్చిన భక్తి కాదు, జీవిత అనుభవాలతో వచ్చిన విశ్వాసం. ఈ సమయంలో మేషరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి: గత కష్టాల ప్రభావం ఇంకా పూర్తిగా మనసు నుంచి పోకపోవడంతో చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపించే అవకాశముంది. వెంటనే నిరాశ చెందకుండా ఇది కూడా దాటిపోతుంది అనే నమ్మకంతో ముందుకు సాగాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఈ దశలో నష్టాన్ని కలిగించవచ్చు. అందుకే ఏ విషయమైనా రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మాటల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. నిజాయితీ మంచిదే, కానీ ప్రతి సందర్భంలో ప్రతి నిజాన్ని చెప్పాల్సిన అవసరం ఉండదు. భావోద్వేగంతో మాట్లాడిన మాటలు తర్వాత పశ్చాత్తాపానికి దారితీసే అవకాశముంది. ముఖ్యంగా కుటుంబం, ఉద్యోగం, అధికారులతో మాట్లాడేటప్పుడు మృదుత్వం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈ సమయంలో ఒక హెచ్చరిక అవసరం. త్వరగా డబ్బు వస్తుందనే ఆశతో పెట్టుబడులు పెట్టడం లేదా పూర్తిగా అర్థంకాని పనుల్లోకి వెళ్లడం మంచిది కాదు. అప్పులు తీసుకోవడం, ఇతరులకు అప్పులివ్వడం కూడా వీలైనంత తగ్గించాలి. డబ్బు విషయంలో క్రమశిక్షణే మీకు రక్షణగా ఉంటుంది. ఆరోగ్యపరంగా శరీరమిచ్చే చిన్న సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలసట, నిద్రలేమి, చిరాకు వంటి సమస్యలను సాధారణంగా తీసుకోకుండా జీవనశైలిలో చిన్న మార్పులు చేయాలి. సరైన నిద్ర, సమయానికి భోజనం, కొద్దిగా నడక లేదా యోగ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని లోపలే దాచుకోకుండా నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం మంచిది. ఈ సమయంలో మేషరాశివారు తమ్మును ఇతరులతో పోల్చుకోవడం పూర్తిగా మానేయాలి. ప్రతి ఒక్కరి జీవితం, కర్మ, ప్రయాణం వేరు. ఇతరుల విజయాల వెనుక కనిపించని కష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్లకు జరుగుతోంది, నాకెందుకు కాదు అనే ఆలోచనల నుంచి బయటపడాలి. మీ ప్రయాణంపై మీకు నమ్మకముంటే చాలు. స్నేహితులు, పరిచయాల విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. అందరూ మీ మంచికే మాట్లాడుతున్నట్టు కనిపించినా ప్రతి ఒక్కరి ఉద్దేశం ఒకేలా ఉండదు. అందుకే మీ వ్యక్తిగత విషయాలు, భవిష్యత్ ప్రణాళికలు, ఆర్థిక విషయాలు అందరితో పంచుకోకుండా పరిమితంగా ఉంచుకోవడం మంచిది. మేషరాశివారు ఈ దశను శిక్షగా కాదు, శిక్షణగా చూడాలి. జీవితం మిమ్మల్ని నెమ్మదిగా కాని బలంగా తయారు చేస్తోంది. మీరు నేర్చుకున్న ఓర్పు, సహనం, వివేకం రాబోయే కాలంలో మీకు పెద్ద బలంగా మారుతాయి. వెంటనే ఫలితం కనిపించకపోయినా మీరు వేస్తున్న ప్రతి అడుగు సరైన దిశలోనే ఉందని నమ్మండి. దేవుడిపై విశ్వాసం పెంచుకోవాలి, కాని ప్రయత్నమాపకూడదు. పూజలు మనసుకు శాంతినిస్తాయి, కృషి జీవితానికి ఫలితాన్నిస్తుంది. ఈ రెండింటి సమతుల్యతే మేషరాశివారికి మంచి కాలానికి తలుపులు తెరుస్తుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి: ఇప్పటివరకు మీరు ఎంత బాధ అనుభవించారో అంతకంటే ఎక్కువ బలం మీలో ఏర్పడింది. మీరు అనుకున్న దానికంటే మీరు చాలా శక్తివంతులు. ఈ శక్తిని కోపంగా కాదు, వివేకంగా ఉపయోగించండి. అప్పుడు రాబోయే రోజుల్లో మీ జీవితం మరింత మంచి దిశలోకి మారుతుంది. నమ్మకంతో, ఓర్పుతో ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ లేదా జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది.